దాదాపు ఉద్యమకారులు అనేక మంది తెలంగాణలో పోరాటంలో పాల్గొన్నారు. అటు వివిధ పార్టీల నుండి ఇంక్లూడ్గా ఏది బీఆర్ఎస్ పార్టీ నాడు టీఆర్ఎస్ పార్టీ కాకుండా అటు కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలు కూడా పాల్గొన్నాయి. అటు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఎందుకు చేయట్లేదు ఉద్యమకారులు? అయితే పోటీ ఏదైతే ఆ పోరాటంలో పార్టీలకు అతీతంగా అయితే తెలంగాణ కోసం సాధించుకోవడానికి అయితే పోరాడింది కదా, మరి ఎందుకు చేయట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థులు కుల మతాలు పార్టీలకు అతీతంగా ఉద్యమం చేసిండ్రు. ఏదైతే ఉద్యమం తెలంగాణ సెంటిమెంట్ నమ్ముకొని ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో ప్రతి వాళ్ళు తెలంగాణ మోసం చేస్తున్నారు. మళ్ళీ అప్పుడు ఒక్కొక్క భవిష్యత్తు ఒక కంపెనీలలో కానీ వ్యవసాయంగా కానీ ఎక్కడ విద్యార్థులు అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యే సమయంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలు పక్కా పెట్టి అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నాక వారు ఎవరైతే అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో అధికారం రాగానే ఈ అధికారానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిర్లక్ష్యం చేయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఏమవుతుంది, ఒక చెట్టు పండ్లు కాయాలంటే ఏరుకు నీళ్లు పోయాలి. వీళ్ళు ఏం చేసిండ్రు, కాసిన పండ్లకు నీళ్లు కొట్టడం మొదలుపెట్టిండ్రు. ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావడానికి, ఈ తెలంగాణ ఉద్యమం రావడానికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పెట్టిండ్రు. ఇప్పుడు మేము ఏమంటున్నాం, వాళ్ళ మంత్రి పదవులు కావాలంటలేరు, వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ పదవులు కావాలంటలేవు, హైదరాబాద్ సిటీలో బిల్డింగ్లు అడుగుతలేము. కేవలం మేము చేసిన ఉద్యమానికి గుర్తింపుని అంటున్నాం. ఈయన ఉద్యమకారుడే, కనీసం గుర్తింపించి ఒక హన్మకొండ పోయి ఒక పని చేసుకుందామంటే ఒక బస్ పాస్ ఇవ్వండి, ఇల్లు లేని వాళ్ళకు ఒక ఇల్లుకు ఖాళీ స్థలం ఇవ్వండి. లక్షలాది భూములు అన్యక్రాంతం అవుతున్నాయి, కబ్జాల పేరిట లక్షలాది భూములు తీసుకుంటున్నారు. కానీ ఉద్యమం చేసినవానికి ఒక 60 గజాల జాగా ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు పైసలు లేవు అంటున్నారు. పైసలు లేని ప్రభుత్వం దిగిపోయండి, అదే ఉద్యమాల చేత మేము అధికారం చేసుకొని ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా మేము చూపిస్తాం, ఈ ఉద్యమకారులను చూపిస్తాం. కానీ ఈ ఉద్యమకారులను అణచదొక్కడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ ఉద్యమానికి కారకులు ఎవరో వాళ్ళని గుర్తింపు చేయడం లేదు ఈ ప్రభుత్వాలు. మేము ఏం చేస్తామంటే రాబోయే రోజులలో 1-2 దఫాలు ఇప్పుడు 10 సంవత్సరాల బట్టి మేము చూస్తున్నాం. ఈ దఫా మేము కార్యాచరణ చేయబోతున్నాం. అప్పుడైతే తెలంగాణ ఏర్పాటుకు ఏ విధంగానైతే అందరూ ఏకమై నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు, ఈ యొక్క ఉద్యమకారులను గుర్తించేంత వరకు మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, హైదరాబాదులో రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడికక్కడికి మేము వంట మార్పులతో సహా అప్పుడు ఏదైతే తెలంగాణ కోసం మేము నిరంతరం కృషి చేసినామో మళ్ళీ అదే పాత పద్ధతి రాబోతున్నది. ఇప్పటికి ప్రభుత్వం తొందరగా గుర్తించి ఈ విద్యార్థులకు కానీ ఈ తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళందరికీ గుర్తింపునిచ్చే విధంగా వాళ్ళు చర్యలు చేపట్టకపోయినట్టు మళ్ళీ మేము ఈ వచ్చిన తెలంగాణను ఏ విధంగా నిలుపుకోవాలన్నది కూడా ఈ మేధావి వర్గానికి తెలుసు. ఎట్లా తీసుకొచ్చుకున్నామో తెలిసింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఈ రాజకీయ ప్రభుత్వాలను మేము మెడలు వంచి మేము సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు అనేక మంది అనారోగ్య కారణాలు కూడా మరణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. ఎందుకంటే వయసు రీత్యా మరణించడం కావచ్చు, ప్రమాదవశస్తు మరణించడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు అట్లాంటి గుర్తింపు ఇవ్వకపోవడము, వాళ్ళకు కావాల్సిన ఆరోగ్య బీమా ఇస్తా అంటున్నారు, అది కూడా లేదు. దాదాపు ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు లాఠీ చార్జీలు అయ్యి కొంతమంది గాయాల పాలవ్వడం కూడా మనం చూసినాము. ఎందుకు ఇట్లాంటి ప్రభుత్వాలు మరి ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా కేసులు ఎత్తేస్తామని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా కేసులు ఎత్తేయని పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఏం చెప్తారు, ఎందుకు అట్లా ఆలస్యం జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు చితికి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్లో చాలామంది జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం బయటికి తేలేకపోతుంది. తీసుకొస్తే ఇది అందరూ దీన్ని ఇంకా మా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక భయం వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క విలేజ్ నుంచి పెన్షన్స్ ఇస్తున్నారు. ఒక విలేజ్ పోతే ఒక 500 మంది పెన్షన్స్ వస్తున్నాయి. ఈ ఉద్యమం చేసిన వాళ్ళు ఒక ఊరికి ఒక 5 నుంచి 10 మంది దాకా ఉన్నారు. అంటే అక్కడ రాని వాళ్ళకి ఎన్నో బోగస్ పెన్షన్లు ఇస్తున్నారు, ఎన్నో బోగస్ వ్యవస్థలు చేస్తున్నారు. మేము నికాసంగా పోరాటం చేసి వచ్చినామని మాకు ఒక గుర్తింపించి మాకు కనీసం వాళ్ళని గుర్తింపి అంటాను. మీ మంత్రి పదవులు మాకు అద్దంటున్నావు, మీ ఎమ్మెల్సీలు అంతకన్నా అద్దుంటారు. కనీసం మేము గుర్తించే మేము చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉంటుంది. మేము చెప్పుకొని మా పిల్లలకి ఏం చేసినామంటే ఆ ఉద్యమం చేసినామంటే నేను గుర్తించడం అంటే మాకు ఇంటికి పోతే సమాధానం లేదు. అక్కడ కుటుంబాన్ని పోషించిన పరిస్థితి లేదు, ఇక్కడ మమ్మల్ని ప్రభుత్వం దగ్గర వీళ్ళు ఉద్యమకారులుగా ఉన్నారు అన్న గుర్తింపు లేదు. మేము చేసిన ఫలితం ఏమవుతుంది, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మేము కష్టపడి సాధించి
మీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అని ఒక మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు ఒక్కసారి జై తెలంగాణ అనని వాళ్ళు ఈ అధికారం చేయడానికి వాళ్ళకి ఎంతవరకు సమంజసం, వాళ్ళకి ఎంత అధికారం ఉన్నది, వాళ్ళకి ఎట్లా హక్కు ఉన్నది. మేము పోరాటం చేసాం, మేము బాయి కాడి పోయినా చేను కాడి పోయినా మమ్మల్ని పోలీసు వ్యవస్థలు పనిచేయనీయకుండా, మమ్మల్ని కాలేజీలో పోయిన విద్యార్థులు కాలేజీలో పోనీయకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టిండ్రు. అయినా కూడా ఏదైతే తెలంగాణ సాధించేంత వరకు మేము చేసినాం. మా గుర్తింపుని అంటున్నాం, గుర్తింపుని అని పక్షంలో ఈ ప్రభుత్వాలను ఎట్లా కూలదోయాలో కూలదోయడానికి మేము అందరం సమయత్తంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. చూసారు కదా ఏదైతే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళ భూమి కావచ్చు, అట్లనే 25,000 పెన్షన్ కావచ్చు, ఇతర అంశాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఖచ్చితంగా చేయాలంటున్నారో. మరొక వైపు మనతో పాటు ఇంకోరు ఉన్నారు.